విద్య అనేది ఒక వ్యక్తి జీవితాన్ని, తద్వారా సమాజాన్ని, దేశ భవిష్యత్తును మార్చగల ఒక అద్భుతమైన శక్తి. ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కంటాడు. కానీ ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులకు పేదరికం ఒక పెద్ద అడ్డంకిగా మారుతుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకోవాలనే తపన ఉన్నప్పటికీ 8వ తరగతి తర్వాత చాలామంది విద్యార్థులు తమ చదువును మధ్యలోనే ఆపివేయాల్సి వస్తుంది. ఇలాంటి డ్రాపౌట్లను తగ్గించి ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కలలకు చేయూతనివ్వాలనే గొప్ప సంకల్పంతో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, పూర్వపు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ NMMS. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ అంటే 12వ తరగతి వరకు నిరంతరాయంగా ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఉన్నత విద్యకు బాటలు వేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం అధికారిక ప్రకటన వెలువడింది. ఈరోజు మనం ఈ స్కాలర్షిప్ యొక్క ప్రాముఖ్యత, అర్హతలు, దరఖాస్తు విధానం మరియు పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలి అనే విషయాలను వివరంగా చర్చిద్దాం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో దూరదృష్టితో రూపొందించింది. దీని ప్రధాన లక్ష్యం కేవలం డబ్బు సహాయం చేయటం మాత్రమే కాదు. 8వ తరగతి అనేది విద్యార్థి జీవితంలో ఒక కీలకమైన దశ. ఈ దశలో చదువు ఆగిపోతే వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దీనిని అరికట్టి విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, వారిని ఉన్నత విద్య వైపు ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మీన్స్ అనగా ఆర్థిక ఆధారం మరియు మెరిట్ అనగా ప్రతిభ. అంటే ఆర్థికంగా అవసరమైన మరియు చదువులో ప్రతిభ కనబరిచే ఇద్దరిని ఈ పథకం గుర్తిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 1,00,000 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందిస్తుండగా అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా 4,087 స్కాలర్షిప్లు కేటాయించడం జరిగింది. ఇది మన రాష్ట్ర విద్యార్థులకు దక్కిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎందరో విద్యార్థుల భవిష్యత్తు బంగారమయమవుతుంది. ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని నిర్దిష్టమైన అర్హతలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలిద్దాం. విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు లేదా మోడల్ స్కూళ్లలో చదువుతూ ఉండాలి. ప్రైవేట్ మరియు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కారు. ఎందుకంటే ప్రభుత్వ వనరులతో నడిచే పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు అండగా నిలవడమే దీని ముఖ్య ఉద్దేశం. విద్యార్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో తప్పనిసరిగా 2025-26 విద్యా సంవత్సరంలో 8వ తరగతిని రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి. విద్యార్థులు తమ 7వ తరగతి వార్షిక పరీక్షల్లో కనీసం 55% మార్కులు సాధించి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే స్కాలర్షిప్ తుది ఎంపిక నాటికి 8వ తరగతి వార్షిక పరీక్షల్లో కూడా కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. SC/ST విద్యార్థులకు మార్కుల విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొంత సడలింపు ఉండవచ్చు. ఈ నిబంధన విద్యార్థి యొక్క నిరంతర ప్రతిభను అంచనా వేయడానికి ఉద్దేశించబడింది. విద్యార్థి యొక్క తల్లిదండ్రుల అందరి వార్షిక ఆదాయం కలిపి 3,50,000 రూపాయలు మించకూడదు. దీనికోసం తహసీల్దార్ మరియు RO కార్యాలయం నుండి జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిజాయితీగా సరైన సమాచారాన్ని అందించడం చాలా ముఖ్యం. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచి ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి 12,000 చొప్పున స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ డబ్బును నెలకు 1,000 రూపాయల చొప్పున విద్యార్థి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఈ సహాయం 9వ తరగతిలో మొదలై ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం అంటే 12వ తరగతి పూర్తయ్యే వరకు అంటే మొత్తం 4 సంవత్సరాలు కొనసాగుతుంది. అంటే ఒక విద్యార్థికి మొత్తం 48,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఈ డబ్బు వారి పుస్తకాలకు, యూనిఫామ్లకు, ప్రాజెక్ట్ వర్కులకు, రవాణా ఖర్చులకు మరియు ఇతర విద్యా సంబంధిత అవసరాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గి విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా చదువుపై పూర్తి దృష్టి పెట్టగలరు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు దరఖాస్తు ప్రక్రియను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విద్యార్థులు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలు కాదు. ఈ ప్రక్రియ మొత్తం పాఠశాల ద్వారానే జరగాలి. విద్యార్థులు ముందుగా తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించాలి. అవసరమైన పత్రాలైన 7వ తరగతి మార్కుల జాబితా, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, వర్తిస్తే ఆధార్ కార్డ్
మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను సిద్ధం చేసుకుని పాఠశాలలో అందజేయాలి. పాఠశాల యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల సంచాలకుల అధికారిక వెబ్సైట్ ద్వారా విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తుంది. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు వంటి వివరాలు ఆధార్ కార్డులో ఉన్న విధంగానే తప్పులు లేకుండా నమోదు చేయడం అత్యంత ముఖ్యం. ఫీజు చెల్లింపు. దరఖాస్తు ఫీజుగా ఓసీ మరియు బీసీ విద్యార్థులు 100, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 50 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును కూడా పాఠశాల ద్వారానే ఆన్లైన్లో చెల్లించాలి. ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత దాని ప్రింటౌట్ తీసుకుని దానికి అవసరమైన ధృవపత్రాల కాపీలను జతచేసి విద్యార్థి మరియు తల్లిదండ్రుల సంతకాలతో పాటు ప్రధానోపాధ్యాయుడి సంతకంతో ధృవీకరించి ఆ దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి డిఈఓ కార్యాలయంలో పాఠశాల యాజమాన్యం సమర్పించాల్సి ఉంటుంది. అర్హులైన విద్యార్థులను ఒక రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ మరియు ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా తుది జాబితాను సిద్ధం చేస్తారు. ఈ పరీక్షలో ప్రధానంగా 2 భాగాలుంటాయి. పార్ట్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే మానసిక సామర్థ్య పరీక్ష. ఇందులో 90 ప్రశ్నలు ఉంటాయి. దీనికి 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇందులో విద్యార్థి యొక్క తార్కిక ఆలోచన విధానం, విశ్లేషణ సామర్థ్యం, సమస్యలు పరిష్కరించే నైపుణ్యం వంటివి పరీక్షిస్తారు. ఇందులో ఎనాలజీ, వర్గీకరణ, సిరీస్, పజిల్ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. ఇది బట్టి పట్టే విధానానికి భిన్నంగా విద్యార్థి యొక్క ఆలోచనా శక్తిని పరీక్షిస్తుంది. పార్ట్ 2 స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే విద్యా సామర్థ్య పరీక్ష. ఇందులో కూడా 90 ప్రశ్నలు ఉంటాయి మరియు 90 నిమిషాల సమయం ఉంటుంది. ఇది విద్యార్థులు తమ పాఠ్యాంశాలలో ఎంతవరకు పట్టు సాధించారో పరీక్షిస్తుంది. ఇందులో 7 మరియు 8వ తరగతి సిలబస్ నుండి సైన్స్, భౌతిక, రసాయన మరియు జీవశాస్త్ర సబ్జెక్టుల నుండి సాంఘిక శాస్త్రం, చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలి? సిలబస్పై పట్టు సాధించండి. ముందుగా పరీక్ష విధానం మరియు సిలబస్ను పూర్తిగా అర్థం చేసుకోండి. 7 మరియు 8వ తరగతి సైన్స్, సోషల్, మ్యాథ్ పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదవండి. ప్రాక్టీస్. మ్యాథ్ కోసం పాత ప్రశ్నపత్రాలను సాధన చేయండి. రీజనింగ్ మరియు లాజికల్ పజిల్స్ను రోజు కొంత సమయం ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి. సమయపాలన. పరీక్ష 180 నిమిషాలలో 180 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. కాబట్టి సమయపాలన చాలా ముఖ్యం. మోడల్ పేపర్లు చేస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా సాధన చేయండి. ఉపాధ్యాయుల సహాయం. ఏవైనా సందేహాలు ఉంటే మీ ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోండి. వారి మార్గదర్శకం మీ విజయానికి ఎంతగానో దోహదపడుతుంది. ముఖ్యమైన తేదీలు, గడువులను గుర్తుంచుకోండి. ఈ ప్రక్రియలో ప్రతి దశకు ఒక గడువు తేదీ ఉంది. వాటిని తప్పక పాటించాలి. దరఖాస్తుల ప్రారంభ తేదీ సెప్టెంబర్ 4, 2025. ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ సెప్టెంబర్ 10, 2025. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 30, 2025. అంటే ఇది పాఠశాలలు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ కాబట్టి విద్యార్థులు అంతకంటే ముందే తమ పత్రాలను పాఠశాలలో సమర్పించాలి. ఫీజు చెల్లింపుకు చివరి తేదీ అక్టోబర్ 10, 2025. డిఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 15, 2025. డిఈఓ లాగిన్లో దరఖాస్తుల ఆమోదానికి చివరి తేదీ అక్టోబర్ 20, 2025. రాత పరీక్ష తేదీ డిసెంబర్ 7, 2025. ఈ తేదీని క్యాలెండర్లో గుర్తుంచుకొని దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ప్రియమైన విద్యార్థులారా, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనేది కేవలం ఒక ఆర్థిక సహాయం కాదు. అది మీ ప్రతిభకు దక్కిన గుర్తింపు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం అందిస్తున్న ఒక గొప్ప ప్రోత్సాహం. పేదరికం మీ చదువుకు అడ్డంకి కారాదు. మీలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ఈ దిశగా ప్రోత్సహించి దరఖాస్తు ప్రక్రియలో వారికి తోడుగా నిలవాలని కోరుతున్నాను. ఆత్మవిశ్వాసంతో, ప్రణాళికాబద్ధమైన కృషితో ఈ పరీక్షకు సిద్ధమవ్వండి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ భవిష్యత్తును మీరే ఉజ్వలంగా తీర్చిదిద్దుకోండి. విజయం మిమ్మల్ని వరించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.